హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ముందుకు వెళ్తుంది, సరేనా? సరే. సో ఇంకా వచ్చేసి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. సో మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు, సరేనా? ఓకే. రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. 100% రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి, ఓకేనా? తప్పకుండా రీయూనియన్ అనేది అవుతుంది. ఒక పాజిటివ్ ఫీలింగ్తో, పాజిటివ్ ఇంటెన్షన్తో చేయాలి ఏ రెమెడీ చేసినా, ఓకేనా? సరే. ఇంకా మరి సరే, పూర్తి టోటల్ హారోస్కోప్ కావాలనుకున్న వాళ్ళు కూడా నన్ను అప్రోచ్ అవ్వండి. పూర్తి జాతకం కావాలన్న వాళ్ళు కూడా నన్ను అప్రోచ్ అవ్వండి, మీకు జాతకం ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా? ఇంకా మరి ఈరోజు ఈరోజు తిథి వారం నక్షత్రం ప్రకారము మరి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం. సో తిథి వచ్చేసి విద్య, నక్షత్రం ఉత్తర నక్షత్రము, విద్య ఉత్తర నక్షత్రము. మరి ఈరోజు తిథి వారం నక్షత్రం ప్రకారము ధనస్సు రాశి వాళ్ళు వచ్చేసి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి. కర్కాటక రాశి వాళ్ళు నవగ్రహ శ్లోకాలు చదువుకోండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి, సరేనా? ఓకే. మరి ఇంకా ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, ప్రేమికుల మధ్య గొడవలు, వివాహంలో సమస్యలు, విద్య, వ్యాపారము, ఉద్యోగము, విదేశీ ప్రయాణము, నెగిటివ్ ఎనర్జీ, ఓకేనా? ఈ బ్లాక్ మ్యాజిక్, వ్యాపారంలో ఒడిదుడుకులు, ఆస్తి తగాదాలు, కుటుంబంలో సమస్యలు, సో వీటికి సంబంధించి ఏదైనా సరే మీకు పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి. మీకు అద్భుతమైన పరిహారాలను ఇస్తాను. నెంబర్ 1 పరిహారాలు మీకు ఇస్తాను. ఖచ్చితంగా మీ జీవితంలో ముందుకు వెళ్తారు, సరేనా? సో ఈ రోజుల్లో చాలామందికి కూడా వివాహం లేట్ అవ్వడము, ఓకేనా? సో ఉద్యోగం మనం అనుకున్న టైంలో రాకపోవడము, సో వీటికి సంబంధించి అయితే చాలా సమస్యలు ఉన్నాయి. సో వీటికి ఏదైనా సరే మీకు పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి, మీకు అద్భుతమైన పరిహారం ఇస్తాను, ఓకేనా? సరే. సో మనం వీడియో స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో అందరూ కూడా ఎల్లప్పుడూ పాజిటివ్గా ఉండండి, నెగిటివిటీలో ఉండకూడదు. ఎప్పుడు పాజిటివ్గా ప్రాక్టికల్గా ఉండండి. నెగిటివిటీ అంతా కూడా సో లెట్ గో చేసేయండి. ఓకే. 4 of Swords, 8 of Pentacles, 3 of Cups, okay, Page of Cups, the Fool card, 10 of Swords, okay. సో ఈ కార్డ్స్ నేను క్లారిఫై చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్ వచ్చేసి అంటే ఇక్కడ కొంతమంది హీలింగ్ పీరియడ్లో ఉన్నారు. డెఫినెట్లీ మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది హీలింగ్ పీరియడ్లో ఉన్నారు అనేది కనబడుతుంది. అంటే నేచర్లోకి, ఒక స్పిరిచువల్లోకి వెళ్ళాలి, ఎక్కడికైనా దూరంగా వెళ్ళి ప్రశాంతంగా గడపాలని అనిపిస్తుంది అని తన ఫీలింగ్స్ అన్నమాట మీ పర్సన్ని. అంటే మెంటల్గా చాలా చాలా అలసిపోయారు, కొంచెం అబ్సెషన్లో ఉన్నారు. సో అంటే మీకోసము వీళ్ళు అంటే మిమ్మల్ని డివైన్ దగ్గర ప్రే చేస్తున్నారు, మిమ్మల్ని కోరుకుంటున్నారు, డివైన్ దగ్గర వేడుకుంటున్నారు అనమాట. మళ్ళీ మీరు వెనక్కి వచ్చేయండి అని, మళ్ళీ తిరిగి వచ్చేయి నా జీవితంలో, కానీ మళ్ళీ మన రిలేషన్ని రీస్టార్ట్ చేద్దామని చెప్పేసి వీళ్ళు ఏంటంటే డివైన్ని ప్రే చేస్తున్నారు, ఏంజల్స్ని కోరుతున్నారు అనమాట వీళ్ళు, ఓకేనా? సో ఇంకా వచ్చేసి వీళ్ళు ఏంటంటే ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉన్నా, లేదా తను అన్మ్యారీడ్ అయి ఉండి పేరెంట్స్ తన ఫ్యామిలీ అయి ఉన్న, ఫస్ట్ తనకి తన ఫ్యామిలీ మాత్రమే ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. అంటే తన ఫ్యామిలీ మొత్తము ఈ పర్సన్ మీద డిపెండ్ అయి ఉండాలి, లేదా ఈ పర్సన్ ఫైనాన్షియల్ సోర్సెస్ ఫ్యామిలీ మీదైనా డిపెండ్ అయి ఉండాలి, లేదా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్న పర్సన్ అన్నా అయి ఉండాలి, ఓకేనా? సో అంటే
ఇక్కడ సో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఫస్ట్ ఈ పర్సన్కి, ఓకేనా. తర్వాతే ఈ ప్రేమ ఇంకేదైనా సరే ఈ రిలేషన్స్. సో ఫస్ట్ వచ్చేసి ఫ్యామిలీ ప్రిఫరెన్స్ ఇస్తారు వీళ్ళు, ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్. సో తర్వాతనే ఈ ప్రేమ అయినా ఈ రిలేషన్షిప్స్ అయినా, ఓకేనా. అట్లాంటి పర్సన్ అన్నమాట. అంటే కొంచెం ఏంటంటే వీళ్ళు ఒక టాక్సిక్ పర్సన్ అని అర్థమవుతుంది. మేబీ మీరు తన లైఫ్లో లేరన్నా లేకపోతే ఒక పెద్ద భయం అది, లేక ఒక అన్హెల్దీ హ్యాబిట్స్కి బానిస అయిపోయారండి. సో డ్రింకింగ్ కానీ స్మోకింగ్ కానీ, సో బ్యాడ్ ఫ్రెండ్ సైకిల్ తోటి పబ్స్కి ఇంకా వెళ్ళకూడని ప్లేసెస్కి వెళ్ళడము, సో బ్యాడ్ హ్యాబిట్స్కి అడిక్ట్ అవ్వడము, సో అవి ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా ఉన్నాయి. సో ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే సో కొంచెం నెగిటివ్ ఫ్రెండ్ సైకిల్, ఒక బ్యాడ్ సైకిల్ అయితే ఉంది ఇక్కడ. సో మేబీ ఈ పర్సన్ని మిస్లీడ్ చేశారు ఎవరో, డెఫినెట్గా ఈ పర్సన్ అయితే మిస్లీడ్ చేశారు ఎవరో. మీ ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగినప్పుడు అంటే రాంగ్ గైడెన్స్ ఇచ్చి వాళ్ళ చెడ్డ ప్రవర్తనతోటి మేబీ పర్సన్ లైఫ్లోకి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటే మిమ్మల్ని మీ పర్సన్ లైఫ్లో నుంచి మీ పర్సన్ లైఫ్లో నుంచి పక్కకు తప్పించడానికి మీ పర్సన్ని బ్రెయిన్ వాష్ చేశారని అయితే కనబడుతుంది, ఓకేనా. అంటే మొత్తాన్ని మీ పర్సన్ ఎవరో మిస్లీడ్ చేశారు. సో నెగిటివ్గా చెప్తూ మీ పైన, సో మీ పర్సన్ బ్యాడ్ ఫ్రెండ్ సర్కిల్ అయినా కూడా మేబీ మీ పర్సన్ పాస్ట్లో వాళ్ళ లైఫ్లో కూడా సో ఇన్వాల్వ్ అవ్వడము, ఆకతాయి తనంతో పాటు ఇట్లా చేసి ఉంటారు. ఆ పగ కూడా అట్లా పెట్టుకొని మీ పర్సన్ మీ గురించి తన గురించి వాళ్ళ ఫ్రెండ్స్కో థర్డ్ పార్టీలో ఉన్న ఎవరైనా సరే వాళ్ళకు చెప్పుకుంటూ ఉండడం వల్ల ఈ పర్సన్ బ్రెయిన్ వాష్ చేస్తూ నిదానంగా మీరు మంచి ఉద్దేశంతో తన పట్ల బిహేవ్ చేస్తున్నా మీ పట్ల నెగిటివ్గా పోర్ట్రేట్ చేస్తూ సో మీ పర్సన్ని మార్చారు, అబద్ధాలు చెప్పి మిస్లీడ్ చేశారు అనేది కనబడుతుంది. సో మీ పర్సన్ అయితే మొత్తంగా సో మిస్లీడ్ చేశారు, మీ గురించి లేనిపోని మాటలు అయితే చెప్పారు మీ పర్సన్ లైఫ్లో ఉన్నప్పుడు నెగిటివ్ ఫ్రెండ్స్, ఓకేనా. అంటే ఒక పక్క మీరు కావాలి, మిమ్మల్ని కోల్పోయి ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే తన తప్పుల వల్లే తనకు మిమ్మల్ని కోల్పోయారు. సో వాళ్ళు చాలా అబద్ధాలు చెప్పారు మీకు. అక్కడ జరిగిన నిజాన్ని ఒక 5% షేర్ చేస్తూ మిగతా 95% ఎనర్జీస్ రాంగ్, అంటే అబద్ధాలు చెప్పడము, నిజమేమో తక్కువ అబద్ధాలు ఎక్కువ, అలా మిమ్మల్ని మిస్లీడ్ చేశారు అనేది కనబడుతుంది. ఇంకా వచ్చేసి అంటే ఇప్పుడు మీరు తన లైఫ్లో లేరు, మీతో ఉండాలని ఉంది, కానీ చేసిన తప్పులకి తన ఏంటంటే కాళ్ళ కింద తనే ఒక గోతులు తవ్వుకున్నారు. సో ఇప్పుడు మీరు కావాలి, ఓకేనా. సో ఇప్పుడు మీరు కావాలి, మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. ఇంకా దానికి మీరు గుర్తు రాకుండా ఉండడానికి ఏం చేస్తున్నారు వీళ్ళు, ఒక అన్హెల్దీ హ్యాబిట్స్కి చెడ్డ ఒక బానిస వ్యసనాలు అడిక్ట్ అయిపోయి ఉన్నారనమాట. సో ఎట్లాగైనా సరే మేమిద్దరం కలవాలి, సో ఎలాగైనా సరే మళ్ళీ మేము ఇద్దరం కలవాలి, ఒక రోజు ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి ఒకరితో ఒకరు తెలుసుకొని, ఒకరి తప్పులు ఒకరు తెలుసుకొని, ఒక మెమరబుల్ డేట్ ఒక నైట్ అర్థం చేసుకొని సో మీతో స్పెండ్ చేయాలి ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్. బట్ ఆ పని ఏదైతే ఉందో చేయలేకపోతున్నారు అనమాట. సో ఏంటంటే సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఒక అన్హెల్దీ హ్యాబిట్స్కి బానిసేవారు, ఎందుకంటే మీ ఎనర్జీస్ అందట్లేదు కదా. సో తను ఏం చేసి వచ్చారు, ఎందువల్ల మన ఇద్దరి మధ్య బ్రేకప్ అయింది అని అన్నీ తెలుసు నాకు. సో ఇక్కడ తనని తను జనరలైజ్ చేసుకుంటున్నారు, సెల్ఫ్ ఫోకస్ చేసుకుంటున్నారు, సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు. ఎవరు నాకు వద్దు, ఈ టైంలో ఎవరు నాకు వద్దు, నాతో నేనే వెచ్చించుకునే సమయము ఆ సమయం. సో నేను గడపాలనుకుంటున్నాను, పక్కన మీరు లేరు కదా, మీతో అలా దూరంగా వెళ్ళాలని ఉంది, కానీ ప్రక్కకు మీరు లేరు కదా. సో మీతో కమ్యూనికేట్ అయ్యే సిచ్యువేషన్ కూడా తనది కాదు, ఎందుకంటే ఏ మొహం పెట్టుకొని వస్తారు వీళ్ళు, ఎందుకంటే తన తప్పులు తనకు తెలుసు కదా, మీ విషయంలో తను చేసిన తప్పులు తనకు తెలుసు కదా. సో అందుకనే వీళ్ళు మొహం చెల్లట్లేదు అనమాట మీ లైఫ్ మీ దగ్గరికి రావడానికి, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే తన తప్పులు తనకు తెలుసు కదా, అందుకనే సో తనను తాను సెల్ఫ్ కేర్ చేసుకుంటూ ఒంటరిగానే నేను హ్యాపీగా ఉండటానికి ట్రై చేస్తున్నాను, సో ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నాను అని చెప్పేసి ఆ పర్సన్ అంటున్నారు. అంటే సెల్ఫ్ ఫోకస్డ్గా ఉన్నారు. ఇక్కడ ఎవరితో అయితే ఉన్నారో సో ఇక్కడ వాళ్ళతో సంతోషంగా అయితే లేరు.
మీతో ప్యాచప్ చేసుకునే సిచ్యువేషన్ లేదు. సో అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సంతోషంగా లేరు. సో ఇక్కడ ఏమంటున్నారు, నన్ను నేనే ప్రేమించుకుంటూ సెల్ఫ్ కేర్ చేసుకుంటూ, సో అన్ని రకాలుగా తనను తాను సెల్ఫ్ హీల్ చేసుకుంటూ, ఓకేనా. సో ఒక హెల్త్ పరంగా అండ్ ప్రికాషన్స్ తీసుకుంటూ మెడిటేషన్ లాంటివి, ఒక ప్రవచనాలు లాంటివి, ఓకేనా. సో స్పిరిచువల్గా తనను తాను ఏదైనా నేచర్లోకి వెళ్ళి తనను తాను హీల్ చేసుకుంటున్నారు అనేది కనబడుతుంది. అంటే అలాంటి పీరియడ్లో ఉన్నారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, ఓకేనా. సో అంటే పాస్ట్లో మీ ఇద్దరి మధ్య జరిగిన అంటే ఫస్ట్ లవ్, ఫస్ట్ కిస్ అంటే అన్ఫర్గెటబుల్ మూమెంట్స్ అన్నీ కూడా గుర్తు చేసుకుంటున్నారు వీళ్ళు, ఓకేనా. సో చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్తో కూడా బాధపడుతున్నారు. సో అవి గుర్తొచ్చి తట్టుకోలేని సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇప్పుడు. అంటే మీ మధ్య జరిగినటువంటి ఒక ఫస్ట్ లవ్, ఒక ఫస్ట్ మెమరబుల్ డే, ఫస్ట్ కిస్ అంటే అన్ఫర్గెటబుల్ మూమెంట్స్, ఒక అవన్నీ కూడా రిమైండ్ చేసుకుంటూ గుర్తు చేసుకుంటున్నారు. అవి గుర్తొచ్చి తట్టుకోలేని సిచ్యువేషన్ ఉన్నప్పుడు డ్రింక్ చేయడము, ఫ్రెండ్స్తో ఎక్కడికైనా దూరంగా వెళ్ళడం లాంటివి చేస్తున్నారు వీళ్ళు డెఫినెట్గా, ఓకేనా. సో ఇంకా వచ్చేసి అంటే ఓవరాల్ ఏంటంటే హీలింగ్ పీరియడ్లో ఉన్నారు. మళ్ళీ మీతో రిలేషన్ ప్యాచప్ చేసుకోవాలి అంటే ఓవరాల్గా కంబ్యాక్ రావాలి అనే ఆలోచన అనమాట. అంటే ఇక్కడ అంటే నేచర్లోకి స్పిరిచువల్లోకి వెళ్ళాలి, ఎక్కడికైనా దూరంగా వెళ్ళి ప్రశాంతంగా గడపాలని అనిపిస్తుంది అన్నమాట, తన ఫీలింగ్స్ అన్నమాట. సో వీళ్ళు ఓవరాల్గా ఏంటంటే మీకోసము టెంపుల్స్కి వెళ్ళడము, డివైన్ని ప్రే చేయడము, ఏంజిల్స్కి ప్రే చేయడము, ఓకేనా. సో ఎలాగైనా సరే మళ్ళీ మీరు తన లైఫ్లోకి రావాలని చెప్పేసి గట్టిగా కోరుకుంటున్నారు, గట్టిగా అయితే ప్రే చేస్తున్నారు. మళ్ళీ మీతో లైఫ్ రీస్టార్ట్ మళ్ళీ మీతో రిలేషన్ రీస్టార్ట్ చేయాలని చెప్పేసి గట్టిగా అయితే మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఏంజిల్స్ని అయితే కోరుకుంటున్నారు అయితే కనబడుతుందండి ఇక్కడ డెఫినెట్గా అది. సో మరి ఇవి ఎవరి ఎనర్జీసో కానీ మీరే చూసుకోండి ఫ్రెండ్స్. సారీ, అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ అనేది మీకు ఒక 20 to 30% మీకు రిజనెంట్ అయినా కూడా సో మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు, ఓకేనా. ఓకే, పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను క్లియర్గా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.